గఫూర్ గారు చూసుకున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు మీద పెట్టిన సెక్షన్లు ఒకటి కాదు. ఒకసారి మనం లిస్ట్ చూసుకున్నట్లే 120B, 166, 167, 4118, 420, 465, 468, 471, 109, రెడ్ విత్ 34, 37 ఐపీసీ సెక్షన్స్, 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, అలాగే సెక్షన్ 12, సెక్షన్ 13/2 రెడ్ విత్ 13 ఐసిడి, అలాగే 409 నాన్ బెయిలబుల్ కేసు. ఇన్ని సెక్షన్ల కింద కేసులు పెడితే టీడీపీ కేవలం 17A అంటే ప్రొసీజర్ మీద మాత్రమే ఎందుకు ఫోకస్ పెట్టింది? సెక్షన్స్ మీద అన్నిటి మీద ఫోకస్ పెట్టకుండా ఓన్లీ ప్రొసీజర్, అరెస్ట్ ప్రొసీజర్ని మాత్రమే ఎందుకు ఫోకస్ పెట్టింది? ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు తప్పు చేశారా తప్పు చేయలేదా అనేది ప్రాతిపదికన తీసుకుంటారు. కాకపోతే ప్రొసీజర్ని ఎందుకు తీసుకుంటున్నారు? మెరిట్స్ని పక్కన చెప్పండి. లక్ష్మి గారు, ప్రొసీజర్ లో స్వప్న రాజకీయ నాయకుల కోసం వచ్చినటువంటి చట్టంగా పద్యనం చేసింది. ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఒక గుడ్ ఫెయిత్ తో కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళను ఆ తర్వాత వేధించకుండా వాళ్ళని కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పడం కాకుండా కొంత ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేమంటే ఎవరైతే అపాయింటింగ్ అథారిటీ ఉన్నారో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలని, కేసులు పెట్టకూడదు అనేది ఎక్కడ లేదండి. వాళ్ళ యొక్క అనుమతి తీసుకోవాలని, అంటే ఒక రకంగా స్క్రూటినీ. ఇది పై అథారిటీ ఎవరైతే అపాయింటింగ్ అథారిటీ ఉన్నాడో అపాయింటింగ్ అథారిటీ స్క్రూటినైజ్ చేస్తాడు. ఇది కాకపోతే గఫూర్ గారు మీరు చెప్పినట్లు 17A ఏదైతే ఉందో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో వాళ్ళని బలి చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో 17A అనేది తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లిటిగేషన్ ఏంటంటే 2018 కాదమ్మా లక్ష్మి గారు, గఫూర్ గారు పబ్లిక్ సర్వెంట్స్ అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే మంత్రులు గాని కొంచెం వినండి, మీరు ఒక్క నిమిషం వింటే మీకు అర్థమవుతుంది. చెప్పండి. ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ నిర్వచనం కింద ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ వస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినది గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాలనేది ఏ లాజిక్ తో, ఏదైతే 17A కింద ప్రొటెక్షన్ ఉందో ఆ ప్రొటెక్షన్ మాకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ముందు అక్కడ పర్మిషన్ తీసుకుని మా మీద కేసు పెట్టి ఉండాలా, అట్లా కాకుండా కేసు పెట్టడం తప్పు అనేది ఆర్గ్యుమెంట్. ఎప్పుడైతే 17A వ్యాలిడిటీ ఉందో అప్పుడు న్యాచురల్ వీళ్ళకి కూడా అప్లై కావాలా. మరి సుప్రీంకోర్టు ఈరోజు స్ట్రిక్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంతకుముందు కేసుల్లో 17A వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పిన కేసులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏంటంటే కానీ గఫూర్ గారు 2018 లోపు ఏవైతే కేసులు ఉన్నాయో వాటికి 17A వర్తించదు. ప్రజలలో మమేకమై ప్రజాపాలనలో ఉన్న వాళ్ళకి ఇది 17A వర్తిస్తుంది అని చెప్పినప్పటికీ కూడా ఎవరైతే 2018 కన్నా ముందు కేసు నమోదవుతుందో ఆ కేసుకు సంబంధించి 17A అనేది వర్తించదు. ఎందుకంటే 2018 తర్వాత ఇది 17A అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి వర్తించదని స్పష్టంగా అక్కడ చెప్తున్నారు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు 2018 కన్నా ముందుగానే అది రిజిస్టర్ అవ్వడం జరిగింది. కాకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు పేరు లేదు అంతే ఎఫ్ఐఆర్లో. అనిరుద్ బోస్ గారు ఏం చెప్పారమ్మా, ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ కేసు 2017లోనే ఇన్వెస్టిగేషన్ చేసినాము లేదా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది కాబట్టి 17A వర్తించదనే వాదన తీసుకుంటే అనిరుద్ బోస్ గారు చెప్పిన దాంట్లో ఏంటంటే కాదు, తప్పు, ఇది 2021లో రిజిస్టర్ చేసింది, ఈ మధ్య మీరు ఆయన పేరు చేసినారు కాబట్టి 17A వర్తిస్తుంది, ఈయనకు చెల్లుబాటు అవుతుంది, ఆయన మీద కేసు పెట్టడానికి వీలు లేదని అనిరుద్ బోస్ గారు చెప్పారు. అయితే బేలా త్రివేది గారు ఏమంటున్నారు, ఈ సెక్షన్ కింద ప్రొటెక్షన్ తీసుకుని అవినీతిని సర్టిఫై చేసినట్లు అవుతుంది, అవినీతి నిరోధక చట్టం అనేది ఉన్నప్పుడు అవినీతి నిరోధక చట్టం కింద కఠినంగా ఉండాలి అనేది ఆమె వాదన. ఇప్పుడు దీంట్లో లక్ష్మి గారు నేను సుప్రీంకోర్టు మీద ఆరోపణ చేయడం లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే రఘునాథ్ బాబు గారు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఆడిస్తుందమ్మా. జగన్నాటక సూత్రధారి కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభావం ఈ కేసు మీద ఉంది. లేకుంటే ఈ మాట చెప్పడానికి 3 నెలలు కావాలన్న వాళ్ళకు టైం తీసుకుని చెప్తున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ న్యాయము ఈ రోజు ప్రభావితం చేసేటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఏమైనా ఫ్యూచర్ లో చూడాలా, ఇంకో జడ్జికి రెఫర్ చేయరమ్మా. చేస్తే 3-3 జడ్జిల కోర్టుకో లేదా 5 మంది జడ్జిలు ఉండే కోర్టుకో పంపిస్తారు తప్ప ఇంకో లేకపోతే విస్తృత స్థాయి బెంచ్ గానీ పంపించే అవకాశాలు ఉన్నాయి. రాబోయే కాలం.